తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి. రాజకీయ హత్యల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి అని వంగలపూడి అనిత డిమాండ్. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి. మచ్చుమరి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని రాంబాబు డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలు అనకాపల్లిలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు బాబాకు విశేష పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు దాడి రత్నాకర్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. రంపచోడవరం నియోజకవర్గ వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే శిరీషాదేవి. తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ తప్పుడు ఆరోపణలు చేశారు. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. రాజకీయ హత్యల వివరాలను జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వకుంటే జగన్ మీద చర్యలు తీసుకునే అధికారం చట్టానికి ఉంటుంది. ప్రభుత్వం మీద ఎవరైనా టార్గెట్గా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చిన నెంబర్ చెప్పేస్తే చూస్తూ ఊరుకోవాలా? మైకు ఉందని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చట్టం ఎందుకు ఊరుకోవాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఏదైనా మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద? అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే. రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతు శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. చింతకాయల విజయ్ గారిని ఇలా చాలామంది మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద అడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీలు వేసావు. ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి అక్కడ ఏదో హత్య జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు.
ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి అని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి? ఈరోజు నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ 4 కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. తెలుసా మీకు? అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా. క్రైమ్ నెంబర్ 137/24, అది దుగ్గిరాల పిఎస్లో 4/6 జూన్ 4వ తారీఖున జరిగింది. చనిపోయింది కాసిం, చంపింది కమల్, వైసీపీ అతను. కావలస్తే మీరు పొలిటికల్ రైవాలిటీ, అక్యూజ్డ్ బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్డ్ టు టీడీపీ. డ్యూ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాజ్ కిల్డ్. ద డిసీజ్డ్ వాజ్ వేరింగ్ టీడీపీ స్కార్ఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ విచ్ లేడ్ ఆఫ్ అల్టరేషన్. వాట్ అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ 92/24 వెల్దుర్తి. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా సి విష్ణుచరణ్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ జేసీగా పనిచేస్తున్న టి రాహుల్ కుమార్ రెడ్డిని సీతంపేట ఐటీడీఏ పీఓగా బదిలీ చేశారు. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రాహుల్ కుమార్ రెడ్డి గత ఏడాది జూలై 29న నంద్యాల జేసీగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఏడాది పాటు జిల్లాలో విధులు నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఈయన వైకాపా ప్రభుత్వ ఆశీస్సులతో జిల్లాకు వచ్చారు. ఏడాది కాలంగా విధులు నిర్వహించిన ఎక్కడ సొంత మార్కును ప్రదర్శించలేకపోయారు. తన కార్యాలయంలో పెద్ద ఎత్తున దస్త్రాలు పేరుకుపోయినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. భూ వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. వేచి చూసే ధోరణి అవలంబించారు. ప్రస్తుతం జేసీగా నియమితులైన విష్ణుచరణ్ 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు. పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న ఆయన్ను ఇక్కడికి బదిలీ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. మచ్చుమరి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. టీడీపీ నేతలు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును దగ్ధం చేశారు. టీడీపీ నేతలే దాడి చేసి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నేతలపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గంజాయిని అడ్డుకోలేక మాపై నిందలు వేస్తున్నారు అని అంబటి అన్నారు. పొంగనూరు మీరందరూ చూశారు. పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు. వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ వచ్చి దాడి చేశారే, ఇంటి మీద రాళ్లు వేశారే, అక్కడ వాహనాలను దహనం చేశారే, వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? పోలీసుల సమక్షంలో జరిగాయి. లా అండ్ ఆర్డర్ ఉండట్టు ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పమని అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ ఉందా? ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం. ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా. మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు, మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు, రెడ్డప్ప ఇంటి మీద రాళ్లు వేశారు, మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు. చివరికి తీస్తే కథ ఏంటంటే పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద, రెడ్డప్ప మీద, ఇంకా 60 మంది మీద 307 కేసు పెట్టారు. తిరిగి మా మేడ ఏమిటి అన్యాయం? లా అండ్ ఆర్డర్ ఉండట పోయినట్ట? ఒకసారి ఆలోచన చెప్పని మనం చేస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరాలను తెదేపా విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ ఆదివారం సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా పార్క్ సెంటర్ వద్ద సాయి సంస్థాన ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి మందిరంలో కొలువైన శ్రీ షిర్డీ సాయిబాబాకు దాడి రత్నాకర్ ప్రత్యేక పూజలు చేసి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం గురు పూజోత్సవం సందర్భంగా సెరగడం నూకరాజు మాస్టర్ను శాలువతో ఘనంగా సత్కరించి సన్మానించారు. కొత్తూరు ఎన్జీఓ కాలనీలో వెలిసిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సందర్శించి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అన్న సమారాధనలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెరగడం సాయిరాం, కాంట్రేగుల కృష్ణ అప్పారావు, సిలపరిశెట్టి బావి, వెంకుపాలెం సర్పంచ్ నాగేశ్వరరావు, దొడ్డి శివనాయుడు, బట్టుపాటి చిన్న రాజారావు, పొలమూరు శెట్టి సూరిబాబు, విల్లూరి రాజశేఖర్, దొడ్డి రమణ, మొల్లి రమణబాబు, శ్రీకాంత్ వియప్పు శ్రీనివాస్ యాదవ్, కటారి దేముడు, రేబాక మధుబాబు, రేబాక ఇంద్రకుమార్, కోటిపల్లి శ్రీను, ఆళ్ల ప్రవీణ్ కుమార్, ఆలయాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గురువుల్ని సత్కరించుకోవడం అనేటువంటి
సేవలో నిమగ్నమై రిటైర్ అయిపోయినా కూడా తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఈ సమాజానికి దోహదపడాలనేటువంటి ఉద్దేశంతో నిరంతరం కూడా శ్రమిస్తున్నటువంటి వయసుతో నిమిత్తం లేకుండా ఇంకా ఒక కుర్రవారులాగా ఆయన పనిచేసిన ఇవాళ అందరికీ కూడా పూర్తి స్థాయిలో వారి తాలూకా సర్వీసెస్ని ఇంకా అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా వారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గురు పౌర్ణమి రోజు భోగరాజు నాయకుడు ఇక్కడ అది కూడా సాయిబాబా వారి ఆశీస్సులతో చేసుకోవడం నిజంగా అదృష్టం. మరొకసారి సాయిబాబా ఆశీస్సులు భోగరాజు నాయకుడికి ఎల్లవేళలా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ వరద ముప్పు ప్రాంతాల్లో రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి, ఆమె భర్త తెలుగు యువత అధ్యక్షుడు ఎం విజయ భాస్కర్ స్థానిక ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి విలీన మండలాల్లో పర్యటిస్తున్నారు. బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం సహాయక చర్యల్లో భాగంగా నిర్వాసితులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను అధికారులతో మాట్లాడి ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, వరద బాధితులకు తాము అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వారి వెంట ఉన్నారు. అందకపోతే వెంటనే లోకల్ నాయకులు ఫోన్ చేయండి అమ్మా. రండి పార్టీ ప్రెసిడెంట్ గారు, రెడ్డి గారు రండి. ఇక్కడ మొత్తం ఒక దిబ్బ దగ్గర వేసుకున్నారు. ఇక్కడ ఇంకా బరకాలు ఏమీ రాలేదు, తర్వాత రైస్ కూడా ఏం పంపిణీ జరగలేదని చెప్తున్నారు. ఇక్కడ అయితే వీళ్ళని త్వరగా ఈ రోజు బరకాలు, రైస్ ఇవన్నీ కూడా ఏమేమి కావాలి అవన్నీ ఇచ్చేసేయండి వీళ్ళకి. అసలు అందుబాటులో ఉన్నాయండి లేవా? బరకాలు జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర బనగానపల్లె, రేవనూరు, నర్సరావుపేట, జమ్మలమడుగు, హైదరాబాద్, గార్గాయపురం, కర్నూలు, ఆలూరు, చెన్నై, శాంతినగర్, మదనపల్లె నుంచి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె, శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె, శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె తీసుకుని నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి సారె తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. మేళ తాళాలు, చెక్క భజనలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా చీర, జాకెట్, కుంకుమ, పసుపు, గాజులు, ఆకువక్కలు, వివిధ రకాల మిఠాయిలు, పిండి వంటలు, పూలు, పళ్ళు తదితర వస్తువులు తీసుకుని వచ్చి శ్రీ జగజ్జనని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఆశీస్సుల కోసం తరలి రావడంతో భక్తులకు అమ్మవారి దర్శనం, సామూహిక కుంకుమార్చన తదితర విశేష పూజలు భక్తులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆనంద పరవశితులయ్యారు. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో బాలుక అదృశ్యం కేసులో నిందితుడు హుసేని మృతిపై ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసులో అనుమానితుడిగా ఉన్న హుసేనిని నంద్యాల పట్టణ శివారు మసీదుపురం మెట్ట వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో భాగంగా నందికొట్కూరుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మిడ్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తలమొడిపి బాట వద్ద నిందితుడు పోలీస్ జీబులో నుంచి దూకి పారిపోయేందుకు యత్నించాడన్నారు. నిందితుడిని వెంబడించి పట్టుకోగా ఆయాసంతో గుండె నొప్పి ఉందని హుసేన్ చెప్పాడన్నారు. వెంటనే అతడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా డాక్టర్లు పరిశీలించి మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మిడ్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అదిరాజ్ సింగ్ రాణా. నేను 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా
నా పైన నమ్మకం చేసి నాకు ఎంత బాధ్యత ఇవ్వడానికి మన గౌరవంగా సీఎం గారు డీజీపీ గారికి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్. అండ్ మేము మొత్తం 100% ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు మంచి పేరు వస్తే పని చేద్దాము. ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ విల్ బి ఫస్ట్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు గాంజా పైన చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము. ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టేసి ఎట్లా కంట్రోల్ చేయాలి ముందు ఆ ప్రయారిటీస్ మీద వెళ్తాము. నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా నేను వెంటనే ఏం ఇన్వెస్టిగేషన్ ఏమేమైంది, ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకున్నాము. నెక్స్ట్ పోలీస్ సిబ్బంది గురించి కూడా మన వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి, దాని మీద కూడా మన మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇక్కడ ఇలిసిట్ యాక్టివిటీస్ కొంత జరుగుతుంది, వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను. ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, మన వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము. ఇంకా మీడియా మిత్రులకి కూడా నేను అదే ఆశిస్తున్నాను, మీ అందరూ మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైనా ఉంటే నా దృష్టిలో డైరెక్ట్లీ తీసుకురావచ్చు, మన పోలీస్కి రావచ్చు, పిటిషనర్స్ ఉంటే పిటిషనర్ ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన సమాచారం మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉంది. ఇంకా మీ దగ్గర ఒక కొంతసేపు మనకి సీసీటీవీస్ ఆగిపోయాయని చెప్పి ఒక వార్త అనేది వచ్చింది. దాంట్లో టెక్నికల్ గా చూసినట్లయితే 24/7 సీసీటీవీ. నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో గత 33 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత శస్త్రచికిత్సల శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమం మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో జరిగింది. శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు భూమా విఖ్యాత రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో శిబిర నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ వారం రోజుల్లో 50 లక్షల విలువ చేసే 100కు పైగా చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సలను పూర్తి ఉచితంగా చేస్తున్నామని, వారం రోజుల పాటు ఓపీ సేవలు ఉచితంగా అందించి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వారం రోజుల పాటు నిర్వహించే శస్త్రచికిత్సలను తమతో పాటు దేశంలో పేరెన్నికగన్న చెవి, ముక్కు, గొంతు నిపుణులు పాల్గొని చేయడం జరుగుతుందని తెలిపారు. బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వరుసగా 33 సంవత్సరాల పాటు ఉచిత శస్త్రచికిత్సల శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ మధుసూదన రావు నంద్యాలలో కోట్లాది రూపాయల విలువ చేసే అత్యంత ఆధునిక పరికరాలతో నగరాల్లోని కార్పొరేట్ స్థాయి వసతులతో ఆసుపత్రి ఏర్పాటు చేసి సాధారణ ప్రజానీకానికి అందుబాటులో వైద్యం అందించడం అభినందించదగిన విషయం అన్నారు. 28 మిగతా వాళ్ళకు కూడా తర్వాత చేయడం జరుగుతుంది. హియరింగ్ మిషన్లు, వినికిడి యంత్రాలని ఈ సందర్భంగా బాగా వినికిడి శక్తి లోపించింది. మా మధుమణి చారిటబుల్ సొసైటీ తరపున చిన్న రూబెన్ నిదానంగా రామ్మ ఫరూక్ గారి తిరిగమ్మా గారు మధుమణి చారిటబుల్ సొసైటీ తరఫున వారికి అందజేస్తున్నారు. వెంకట్ మస్తాన్ మా స్పీచ్ అండ్ ఆడియాలజిస్ట్, పుట్టుకతో ఉన్నటువంటి మూగి చెవిటి పిల్లలకు 2 సంవత్సరాల పిల్లలకు దాదాపు 125 మందికి ట్రైనింగ్ ఆయనే ఇస్తాడు. నేను ఆపరేషన్ చేస్తాను, ఇప్పుడు విషయంలో కూడా డిజిటల్ హియరింగ్. వెంకటస్వామి వచ్చినాడు. చిన్న రూబెన్ సార్ నమస్తే సార్. ఒక సైడ్ నాని ఎస్ కట్
సరే హోమ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పేస్తాను. గంధపు పూలమాల, ఇలా చూడండి, చిన్న మా టర్బన్ సార్ ఇలా చూడండి. ఇక్కడ అక్కకు ఇది గోల్డ్ ప్లేటెడ్ గణేష్ విగ్రహం మా తరఫున కుటుంబం, మధుమణి కుటుంబం తరఫున ఒకసారి దగ్గర ఇలా చూడండి. మీరు ఇంట్రడ్యూస్ చేసినారు సార్ ప్రతిసారి కొత్త పేషెంట్ వచ్చినప్పుడల్లా ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఇది కాబట్టి వాళ్ళు ఇచ్చే టైమింగ్స్ ఏదైతే ఉంటాయో సో ఆ టైమింగ్స్ ప్రకారం మీరు కూడా ఉండి, ఇప్పటి వరకు నాకు తెలిసి ఇక్కడ ఒక సర్జరీ కూడా ఫెయిల్ కేసు ఎప్పుడు కూడా వెళ్ళాము, ఎప్పుడు రాలేదు ఆ కంప్లైంట్. ఎందుకంటే మా కాన్సెన్స్ నుంచి పక్క కాన్సెన్స్ కూడా వస్తుంటారు కాబట్టి సో ఏం చేసినా వాళ్ళు అంత నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి, ఇంకా పెద్ద డాక్టర్లు కూడా పిలుచుకొస్తున్నారు కాబట్టి ఏ ఇబ్బందులు జరగకుండా మీకు అందరికీ కూడా బాగా చూసుకుంటారు వాళ్ళు. సో మీరు కూడా హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా కంప్లైంట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద వింటూ ఉంటాం. పేషెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఒక రకంగా ఉంటాము, వాళ్ళకి ఏదైనా అనుకున్నట్టు జరగకపోతే అదే హాస్పిటల్ మీద దాడులు చేసే కార్యక్రమాలు కూడా చూస్తుంటారు. మంచి పద్ధతి కాదు. డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టరు దేవుడు అనేవాడు కనిపించాడు, కానీ కనిపించే దేవుడు ఎవడంటే డాక్టర్ని వాస్తవం చెప్పాలి. ఆయన తర్వాతనే ఎవడైనా, ఎందుకంటే మనిషికి ప్రాణం పోసేది నిలబెట్టేది డాక్టర్, అంటే కనిపించే భగవంతుడు అంటే డాక్టరే. సో మనకు ఆ రెస్పెక్ట్ ఉండాలి వచ్చే పేషెంట్స్కి. వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా మనకు రాని చదువు అది, డాక్టర్ ఏం చెప్తే తినాల్సిందే కదా. అట్లనే పేషెంట్లను సతాయించేది, ఇబ్బంది పెట్టే కొంతమంది ఉంటారు, అట్లా అందరూ ఉండరు, సేవా తత్పరతలో ఉంటారు డాక్టర్ అనేవాడు. కాబట్టి ఆ రెస్పెక్ట్ కొంచెం ఆ పేషెన్స్ కూడా ఉండాలి మనకు. చాలా హాస్పిటల్స్ మీద దాడులు జరుగుతుంటాయి, కూడా చూస్తూ ఉంటాను నేను. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, మనకు బాధ ఉంటుంది, మన ఇంట్లో సభ్యుడు ఏదైనా ప్రాణాలు కోల్పోవడం ఇక్కడ ఈ హాస్పిటల్ కాదు, మిగతా కూడా చెప్తున్నారు. బాధ ఉంటుంది కరెక్టే, కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలని వాళ్ళు చేస్తారు, కానప్పుడు చెప్తారు. అది నీ లోపము, నీ వైఫల్యం అని చెప్పేసి కొంతమంది దాడులు కూడా చేస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ పోవండి, ఎక్కడ పోయినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో ఇవి కూడా చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి అది కూడా చెప్పాల్సి వస్తూ ఉంది ఇప్పుడు. సో డాక్టర్ గారికి మరి కుటుంబంలో మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాము. ఆ విషయంలో శాసనసభ్యులు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము. వైద్యుల రక్షణ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఐఎంఏ జాతీయ స్థాయిలో కూడా కోరుకుంటా ఉంది. ప్రత్యేకించి ఈ విషయాల్ని ప్రజల ముందు అవగాహన పెంచడం కోసం మీరు ప్రస్తావించినందుకు వైద్యుల తరఫున నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు భక్తులు. అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు మరియు చిన్నారులు ప్రదర్శించిన భక్తి గీతాలు, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. బాబావారికి పలు రకాల పుష్పాలతో విశేషాలంకరణ ఏర్పాటు చేశారు భక్తులు. భారీగా తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ నామ సప్తాహం ముగింపు సాయి సత్య వ్రతం ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
నంద్యాల బొమ్మసత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో షిరిడి సాయిబాబాని దర్శించుకున్నారు భక్తులు. బాబా దర్శించుకోవడానికి వేల మంది భక్తులు పోటెత్తారు. బాబాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయి ఆలయాలు అఖండ సాయి నామస్మరణతో మారుమోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. బొమ్మసత్రంలో నంద్యాలలో ప్రప్రథమంగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అందు ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం అనగా ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం కాకడ హారతి నిర్వహించడం జరిగింది. దూరం నుంచి చూసుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చేసి 4 గంటల 30 నిమిషాల నుండి 5:30 వరకు బాబాకు విశేష అభిషేకం అర్చకుల చేత నిర్వహించబడింది. అనంతరం తీర్థ ప్రసాదాలు నిర్వహించబడ్డాయి. తర్వాత భక్తులందరిచే అర్చన కార్యక్రమము యథావిధిగా నిర్విరామంగా కొనసాగుతుంది. భక్తులు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వలె సాయిబాబాను కూడా ఎంతో నమ్మకంతో కొలుస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి. రాజకీయ హత్యల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి అని వంగలపూడి అనిత డిమాండ్. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి. మచ్చుమరి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని రాంబాబు డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలు. అనకాపల్లిలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు బాబాకు విశేష పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు దాడి రత్నాకర్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. రంపచోడవరం నియోజకవర్గ వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే శిరీషాదేవి. ఏవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.